తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్దిసేపట్లోనే నోటిఫికేషన్ విడుదల కావడం విశేషం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న నాగేంద్ర నోటిఫికేషన్లో ఏం పేర్కొంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఒకవైపు ఉద్యోగాల భర్తీతో పాటు అదే విధంగా ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు టెట్ కి సంబంధించినటువంటి అంశంలో మరోసారి టెట్ ఎగ్జామ్ ని నిర్వహించాలంటూ కూడా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సైతం వెంటనే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఈ రోజు టెట్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అంశంలో మే 20వ తేదీ నుంచి జూన్ 3 వరకు కూడా టెట్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10 వరకు కూడా టెట్ కి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ జరగబోతుంది. దాంతో పాటు మరొకవైపు టెట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో డిఎస్సికి సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి గడువును కూడా పెంచాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. దానిలో భాగంగా జూన్ 6 వరకు డిఎస్సికి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ ఉండబోతుంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అంశంలో జూలై 17వ తేదీ నుంచి 31 వరకు కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ముఖ్యంగా దీంతో ఒక్కసారిగా ఈ టెట్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వల్ల దాదాపు 3 లక్షల మందికి పైగా కూడా నిరుద్యోగులంతా కూడా లబ్ధి పొందబోతున్నారనే చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.